హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మైక్రో ఆర్గానిజమ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో డిస్కవరీ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ని 1665 నుంచి 1683 మధ్యలో రాబర్ట్ హుక్, యాంటనీ వాన్ లీవెన్హుక్ వీళ్ళిద్దరు కలిసి మైక్రో ఆర్గానిజమ్స్ని డిస్కవర్ చేసినారనమాట. సో మనకి ఇప్పటి వరకు చాలా రకాల ప్లాంట్స్ గురించి తెలుసు, అనిమల్ గురించి తెలుసు. ఇవి కాకుండా ఈ రెండూ కాకుండా వేరే చిన్న చిన్న ఆర్గానిజమ్స్ ఉన్నాయి. వాటిని మైక్రో అంటే ఇక్కడ స్మాల్ అనమాట. స్మాల్ ఆర్గానిజమ్స్ ఆర్ నోన్ యాజ్ మైక్రో ఆర్గానిజం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్ మీద పెరిగే ఫంగై అంటే బూజు అనమాట. అంతేకాకుండా వాటర్లో, సాయిల్లో చాలా రకాల స్మాల్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. వీటిని మైక్రో ఆర్గానిజమ్స్ అని అంటాం. సో టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ని 4 టైప్స్గా క్లాసిఫై చేస్తున్నారు, 4 గ్రూప్స్గా క్లాసిఫై చేస్తున్నారు. అవి ఏవి అంటే బ్యాక్టీరియా, ఫంగై, ప్రోటోజోవా, algae. In additional to these 4 groups, there is an additional group that is viruses. Viruses కూడా మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్సే, బట్ దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ అనమాట. ఎందుకంటే అవి రిప్రొడ్యూస్ అవ్వాలి అంటే వీటికి ఒక హోస్ట్ ఆర్గానిజం అనేది కంపల్సరీ అనమాట. హోస్ట్ మేబీ బ్యాక్టీరియం అయి ఉండొచ్చు, లేదా ప్లాంట్ అయి ఉండొచ్చు, లేదా అనిమల్ అయి ఉండొచ్చు. కొన్ని కామన్ డిసీజెస్, ఇన్ఫెక్షన్స్ ఉన్నవి కోల్డ్, ఇన్ఫ్లుయెంజా అంటే ఫ్లూ అనమాట. అంతేకాకుండా కొన్ని కాఫ్స్, ఇవన్నీ కూడా వైరసెస్తో మనకు వస్తాయి అన్నమాట. సీరియస్ డిసీజెస్ లైక్ పోలియో వైరస్, చికెన్ పాక్స్, ఇవన్నీ కూడా వైరసెసే కాజ్ చేస్తాయి అన్నమాట. ఇంతే కాకుండా ప్రోటోజోవన్స్తో కలిగేటువంటి డిసీజెస్ లైక్ డీసెంట్రీ అంటే మోషన్స్ అనమాట, వామిటింగ్స్, మోషన్స్. అంతేకాకుండా మలేరియా, ఇవన్నీ కూడా ప్రోటోజోవన్స్తో వస్తాయి. ప్రోటోజోవన్స్ అంటే ఎవరంటే సింగిల్ సెల్లుడ్ ఆర్గానిజమ్స్ని మనం ప్రోటోజోవన్స్ అంటాం. మీకు ఎస్టర్డే క్లాస్లో మీకు చెప్పాను యూనిసెల్యులర్ ఆర్గానిజం. ఈ ఆర్గానిజమ్స్లో అయితే ఒకే ఒక సెల్ ఉంటుందో వాటిని ప్రోటోజోవన్స్ అంటాం. ఎగ్జాంపుల్ అమీబా, పారమేషియం, యూగ్లిన్, ఇవన్నీ కూడా ప్రోటోజోవన్స్ కిందకి వస్తాయి. బ్యాక్టీరియం నుంచి కొన్ని డిసీజెస్ వస్తాయి. అవి టైఫాయిడ్, ట్యూబర్కులోసిస్. చాలా రకాల డిసీజెస్ అనేవి మనకి మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి వస్తున్నాయి, కానీ ఇక్కడ మాత్రం నేను కొన్ని మెన్షన్ చేశాను. మీకు తెలుసా అలెగ్జాండర్ ద గ్రేట్, ఇతను వచ్చేసి మలేరియా వల్ల చనిపోయినాడు. అంతేకాకుండా తెలుగు ఎంపరర్ అయిన శ్రీకృష్ణదేవరాయలు, ముఘల్ ఎంపరర్ అయిన అక్బర్ కూడా మైక్రో ఆర్గానిజమ్స్ వల్లే చనిపోయినారు. వీళ్ళిద్దరికీ, అక్బర్కు శ్రీకృష్ణదేవరాయలు వచ్చేసి ఆ బ్లడ్ మోషన్స్ వల్ల చనిపోయినారు. బ్లడ్ మోషన్స్కి అమీబిక్ డిసెంట్రీ అని అంటాం అనమాట. మలేరియా వచ్చేసి ఒక ప్రోటోజోవన్తో వస్తుంది, దాని పేరు వచ్చేసి ప్లాస్మోడియం వైవాక్స్. అమీబిక్ డిసెంట్రీ వచ్చేసి అమీబిక్ బ్లడ్ మోషన్స్ కూడా ప్రోటోజోవన్ నుంచే వస్తుందన్నమాట. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. దిస్ ఇస్ బ్యాక్టీరియా. ఆల్గే కింద మనకి క్లామ్డోమోనాస్, స్పైరోగైరా అని చెప్పుకోవచ్చు. ప్రోటోజోవన్స్ కింద అమీబా, యూగ్లినా, పారమీషియం, ఇవన్నీ కూడా చెప్పొచ్చు. ఫంగైలో వచ్చేసి బ్రెడ్ మీద పెరిగే మౌల్డ్, పెన్సిలియము, ఆస్పర్జిల్లస్, ఇవన్నీ కూడా ఫంగైలో కొన్ని రకాలు అనమాట. వైరసెస్ వచ్చేసి చాలా రకాల వైరసెస్ ఉన్నాయి. కొన్ని వైరసెస్ గురించి ఇక్కడ చెప్పాను. పోలియో డిసీజ్ వచ్చేది పోలియో వైరస్ వల్ల. మనం రీసెంట్గా కరోనా వైరస్ కూడా చూసాము. సో కరోనా వైరస్, దిస్ ఈజ్ ఆల్సో ఏ వైరస్. రైనో వైరస్, మనకు కామన్ కోల్డ్ వస్తుంది కదా, జలుబు చేస్తుంది కదా, అది కూడా వైరస్ వల్లే. దాన్ని రైనో వైరస్ జాతి అంటాం. అంతేకాకుండా ఎయిడ్స్, హెచ్ఐవి వైరస్, హ్యూమన్ ఇమ్యూనో వైరస్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ వైరసెస్. సో మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కడ ఉంటాయి? వేర్ డూ మైక్రో ఆర్గానిజమ్స్ లివ్? మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని రకాల ఎన్విరాన్మెంట్స్లో సర్వైవ్ అవుతాయి. అది ఐస్ కోల్డ్ క్లైమేట్ నుంచి హాట్ స్ప్రింగ్స్ వరకు, డెజర్ట్ నుండి మార్షీ ల్యాండ్స్ వరకు కూడా ఎక్కడైనా కూడా సర్వైవ్ అవుతాయి. అలా ఎలాంటి ఎన్విరాన్మెంట్స్లో అయినా ఇవి సర్వైవ్ అవుతాయి. కొన్నేమో అనిమల్స్ బాడీస్లో కనిపిస్తాయి, మన బాడీలో కూడా సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. కొన్నేమో ఆర్గానిజమ్స్ బాడీ మీద ఉంటాయి, ఇంకొన్నేమో ఫ్రీగా ఎన్విరాన్మెంట్లో ఫ్రీగా ఉంటాయి అన్నమాట. సో మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్కి మనకి మధ్య ఉన్న రిలేషన్షిప్ని చూద్దాం. మైక్రో ఆర్గానిజమ్స్ మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. కొన్నేమో మనకి చాలా విధాలుగా బెనిఫిషియల్ అంటే చాలా యూజ్ అవుతాయి, కొన్నేమో హార్మ్ఫుల్ అనమాట. అవి మనకు డిసీజెస్ని కలుగజేస్తాయి. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ఫ్రెండ్స్ టు అస్, సమ్ ఆర్ ఫోర్స్ అంటే ఏంటి అంటే ఎనిమీస్ అనమాట. సమ్ ఆర్ ఎనిమీస్ టు అస్. ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి తెలుసుకుందాం.
సో మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ కర్డ్, పెరుగు తయారీలో ఉపయోగపడుతుంది. బ్రెడ్, బేకరీస్లో బ్రెడ్, కేక్స్ తయారవ్వాలన్నా మనకు కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ యూజ్ అవుతాయి. అవి ఏవేవో చూద్దాం. అంతేకాకుండా ఆల్కహాల్ ప్రిపరేషన్స్లో కూడా మైక్రో ఆర్గానిజమ్స్ ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఎన్విరాన్మెంట్ని క్లీనప్ చేయడానికి కూడా మైక్రో ఆర్గానిజమ్స్ ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్ ఫర్ దిస్ క్లీనింగ్ అప్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్కి డికంపోజర్స్ అని చెప్పొచ్చు. ఇవి ఏం చేస్తాయంటే ఆర్గానిక్ వేస్ట్ లైక్ వెజిటేబుల్ పీల్స్, రిమైన్స్ ఆఫ్ అనిమల్స్, ఫీకసెస్ని ఏం చేస్తాయంటే ఆర్ బ్రోకన్ డౌన్ ఇంటూ హార్మ్లెస్ అండ్ యూజబుల్ సబ్స్టెన్సెస్గా మారుస్తాయి అన్నమాట మైక్రో ఆర్గానిజం. ఇలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ని మనం డికంపోజర్స్ అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ ఎర్త్ వామ్స్, ఇవన్నీ కూడా మనకు డికంపోజర్స్గా ఉపయోగపడతాయి. కొన్ని ఏమో మెడిసిన్స్ని ప్రిపేర్ చేయడంలో ఉపయోగపడతాయి. అగ్రికల్చర్లో ఏమో సాయిల్ ఫర్టిలిటీని పెంచడానికి ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఎర్త్ వాము. కర్డ్, బ్రెడ్ తయారీలో ఎట్లాంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఉపయోగపడతాయో చూద్దాం. కర్డ్లో సెవరల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఇందులో ఒకటి లాక్టోబాసిల్లస్, దీన్ని ల్యాబ్ అని కూడా పిలిచవచ్చు. ల్యాబ్ అంటే ఏంటి అంటే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. ఇదేం చేస్తుందంటే పాలను కర్డ్గా మార్చేస్తుంది. మిల్క్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ కర్డ్ బై ద బ్యాక్టీరియం నోన్ యాజ్ లాక్టోబాసిల్లస్. సో ఇది మిల్క్లో మల్టిప్లై కావడం, ఈ బ్యాక్టీరియం మల్టిప్లై అయ్యి మిల్క్ని కర్డ్ లాగా కన్వర్ట్ చేస్తుంది. సో బ్యాక్టీరియాస్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ ఆఫ్ చీజ్. సో సమ్ వెరైటీస్ ఆఫ్ చీజెస్ ఉన్నాయి. అందులో ఒకటి స్విస్ చీజ్ అనమాట. ఈ స్విస్ చీజ్లో చాలా పెద్ద పెద్ద హోల్స్ ఉంటాయి. ఎందుకంటే డ్యూ టు ద ప్రొడక్షన్ ఆఫ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ బై ద బ్యాక్టీరియం. ఒక బ్యాక్టీరియం ఏం చేస్తూ ఉంది, ఈ చీజ్లో కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువ అమౌంట్స్లో రిలీజ్ చేస్తూ ఉంది. దీనివల్ల దాని మీద పెద్ద పెద్ద హోల్స్ వచ్చేస్తున్నాయి. ఆ బ్యాక్టీరియం పేరు వచ్చేసి ప్రొపియోని బ్యాక్టీరియం షెర్మాని. ఇంకొకటి ఉంది రాక్ఫోర్ట్ చీజ్ అని. దీని మీద స్పెషల్ టైప్ ఆఫ్ ఫంగై పెరగడం వల్ల దీనికి ఆ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. మనం డైలీ లైఫ్లో చూస్తూ ఉంటాం, బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాం కదా, దోశ, ఇడ్లీ ఇలా డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటాం. ఎలా తయారు చేస్తుంది మనమ్మ? పిండి నైట్ చేసి పెట్టేస్తుంది, పొద్దునకంతా చూసేటప్పటికి అది హైట్లో చాలా ఎత్తులో వచ్చేస్తుంది. ఇది ఎందువల్ల అంటే బికాస్ ఆఫ్ ద బ్యాక్టీరియా. సో దోశకి ఉపయోగించే పిండి కూడా, డఫ్ అంటే పిండి, ఈజ్ ఫర్మెంటెడ్ బై ఏ బ్యాక్టీరియా.